ఇంకా మీరు లంచ్ బ్రేక్ లో సైకిల్ రేస్ చేస్తున్నారా గర్ల్స్ కూడా? ఎస్పెషల్లీ ఎస్ఆర్ అంటే ఎవరు అందరూ చేస్తున్నారా సైక్లింగ్? ఆ 6th క్లాస్ వాళ్ళు అయాన్, నిసార్, అఫ్సానా 5th క్లాస్, వీళ్ళంతా ఏదో ఇంకా గోల్డ్ మెడల్ తెచ్చినట్టు సైక్లింగ్ చేస్తున్నారు. ఒలింపిక్స్ కైనా వెళ్ళండిరా మీరు, గోల్డ్ మెడల్ అయినా వస్తుంది. ఆఫ్రీన్, మొహసిన్, మనం లంచ్ అయిన తర్వాత ఇమ్మీడియట్లీ గో టు క్లాస్ రూమ్ అండ్ ఓపెన్ ద టెక్స్ట్ బుక్ విచ్ ఇస్ ద నెక్స్ట్ పీరియడ్. ఈ పీరియడ్ నెక్స్ట్ అయితే ఆ బుక్ తీసుకొని యూ హ్యావ్ టు ప్రిపేర్ ఇట్. ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా మీరు ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద తిరిగితే ఇక్కడ నమాజ్ మసీద్ వచ్చే వాళ్ళు చూస్తారా? దే ఆర్ నాట్ డిసిప్లిన్ స్టూడెంట్స్ అంటారు, అంటే డిసిప్లిన్ లేదు అని చెప్తారు. బట్ ఇవ్వండి రాంగ్ మిస్టేక్ చేస్తారు. ఇప్పటి నుంచి రిపీట్ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీ. అయాన్, యువర్ ఆన్సర్, యూ రిపీట్ దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీ. ఇంకా చాలా మంది ఇంటర్వెల్ టైంలో 6th క్లాస్ వాళ్ళు వాళ్ళ లెగ్స్ పూరా స్టిక్ లెక్క అయినాయేమో. ఆ 2nd క్లాస్లో ట్రైన్ పాఠం ఉందా మనకి? 2nd క్లాస్ వాళ్ళు లాంగ్ స్టిక్స్ ఉన్నాయా? అట్లా 6th వాళ్ళు లర్న్ చేయాలంటే నేర్చుకోవాలా. అరే మా సీనియర్స్ ఇంత డిసిప్లిన్గా ఉన్నారు, మేము అలాగే ఉండాలని పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. మీరే సైక్లింగ్ చేస్తే వాళ్ళు కూడా రేపొద్దున ఇంకొక సైకిల్ తెచ్చుకుంటారు వాళ్ళు కూడా. ఒకవేళ కింద పడితే ఏమవుతుందిరా? దెబ్బలు తగ్గుతాయా? వాటి పనులు చేయకూడదు. చేస్తారా? 6th క్లాస్ చెప్పాలి గట్టిగా. నో కదా? చేస్తారంటే ఎవరు? అది 32 పాలు ఎక్కిపోతాయి కొడితే. 32 ఉన్నాయా 36 ఉన్నాయా? కాదైనా యాక్చువల్గా ఒక ఫోటో పెట్టి దానికి దండ పెట్టాలి, కానీ మళ్ళీ వెంటనే September 5 వస్తుంది, మళ్ళీ ఒక ఫోటో పెట్టాలి ఆ రోజు. ఎందుకులే 2 ఫోటోలు అని జస్ట్ ఈరోజు ఈ టుడే డే యొక్క ఇంపార్టెన్స్ చెప్తాను, వినండి ఒకసారి. ఓకే, మన యొక్క స్టేట్ యొక్క లాంగ్వేజ్ ఎదురా. వాట్ ఈస్ అవర్ స్టేట్ లాంగ్వేజ్? తెలుగు కదా. ఈరోజు తెలుగు లాంగ్వేజ్ అంటే ఈరోజు August 29. ఈరోజు August 29 అంటే ఈరోజు గిడుగు రామ్మూర్తి అనేటువంటి ఒక పర్సన్ పుట్టిన బర్త్డే ఈరోజు ఉందండి. కానీ ఆయన బర్త్డేని అందరూ ఎందుకు తెలుగు దినోత్సవంగా చేసుకుంటున్నారంటే, యాక్చువల్గా తెలుగు అనేది పద్యంలో ఉండేది, ఆ పోయం టైప్లో ఉండేది. మీరు పాత సినిమాలు చూస్తే పోయంలో పాట పాడుతుంటారు, మనకు అర్థం కాదు అది. కావ్యాలలో పాటలు పాడుతుంటారు. గ్రాంధిక భాష అని ఉంటుంది ఒకటి. అంటే ఆ భాషను కేవలం ఎవరు మాట్లాడేవారు అంటే పూజారులు ఉంటారా, ఋషులు ఉంటారా, ఋషులు వాళ్ళు మాత్రమే మాట్లాడేవాళ్ళు. కవిలు ఉంటారా, కవులు ఎవరో పోయిట్స్ ఉంటారా, వాళ్ళు మాత్రమే ఆ గ్రాంధిక భాష మాట్లాడేవారు. మిగతా మనలాంటి వాళ్ళకి ఆ లాంగ్వేజ్ వచ్చేది కాదంట. మామూలుగా ఇప్పుడు మాట్లాడుతున్న తెలుగు ఏది? మనము ఏ లాంగ్వేజ్ తెలుగు మాట్లాడుతున్న తెలుగులో రకాలు ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి భాష తెలుగు వ్యవహారిక భాష అంటారు. ఇప్పుడు మాట్లాడే భాష అంటే తెలుగు వ్యవహారిక భాషకి అమలులోకి తెచ్చిన మరియు దాన్ని సాధించిన వ్యక్తి ఎవరంటే రామ్మూర్తి. అయాన్ లాంగ్వేజ్ని తెలుగు వ్యవహారిక భాషని కనిపెట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే గిడుగు రామ్మూర్తి. ఈయన ఏం చేశాడంటే ఉద్యమం చేశాడు. అంటే తెలుగు అనేది పద్యం రూపంలో కాకుండా, కవుల రూపంలో కాకుండా, గ్రాంధిక భాషలో కాకుండా, ఇప్పుడు ప్రస్తుతం మనం లెసన్స్ చెప్తున్నామా, ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నానా, ఇదంతా ఏమి వ్యవహారిక భాష అంటారు. అంటే సాధారణంగా ఎవరైనా మాట్లాడచ్చు. ఆ వ్యవహారిక భాషను సృష్టికర్త ఎవరు అంటే గిడుగు రామ్మూర్తి. సో ఈయన ఈ భాషకి ఆద్యం పోతాడు. అందువల్ల ఈరోజు మనమంతా తెలుగులో మాట్లాడుకుంటున్నాము. మన రాష్ట్ర భాష కూడా తెలుగే. అంటే తెలుగు యొక్క ప్రాముఖ్యత తెలియడానికి ఈరోజు అతడు చాలా పోరాటాలు చేసినాడు రా. ఆ
రోజుల్లో తెలుగు వ్యవహారిక భాషను మాట్లాడాలని ఉద్యమాలు చేశాడు. తెలుగు పత్రిక అనే వార్తా పత్రికలో అతడు వ్యాసాలు కూడా రాశాడు వ్యవహారిక భాష గొప్పతనం గురించి. అలా రాయడం వల్ల చాలా మంది స్ఫూర్తి పొంది ఈరోజు మన టెక్స్ట్ బుక్ లో తెలుగు వాచకం అని ఉండి తెలుగులో మనము చదువుతున్నాము. ఒకవేళ పద్యాలు ఉంటే చాలా ఇబ్బంది పడుతుంటారు. గ్రాంధిక భాష అనేది మీరు చూడలేదు, అసలు ఎవరు చదవలేరు కూడా ఆ భాషని, అంత డిఫికల్ట్ రాదు. కానీ గ్రాంధిక భాషని వ్యవహారిక భాషలో తెచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే గిడుగు రామూర్తి. ఈయన లేకపోయినట్లయితే ఈరోజు మనమంతా ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఉండేదే కాదు, మనం కూడా తమిళం మాట్లాడుకునే వాళ్ళం. ఆ వ్యక్తి సాధించినటువంటి కృషి వలన ఈరోజు మనము తెలుగు ప్రదేశ్గా ఆంధ్రప్రదేశ్గా, ఓకే ఆంధ్రప్రదేశ్ ఎవరి స్టేట్ రా? పాకిస్తాన్ స్టేటా? అది ఎవరిది ఆంధ్రప్రదేశ్? ఇండియాదే. ఆంధ్రప్రదేశ్ ఎవరిదిరా? ఇండియాది కాదురా. మనం ఏ రాష్ట్రంలో ఉన్నాము? మహామూర్తులు రా, మీ పటాలు పెట్టాలా. మనం ఏ రాష్ట్రంలో ఉన్నారా? మన ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28 లో వన్ ఆఫ్ ద స్టేట్ ఏది? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ఉన్నారా? మనమే కదా. మన రాష్ట్రం ఏది? తెలియాలా ఫస్ట్ మనం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామనే విషయమే తెలియదు మనకి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాము. ఆంధ్రప్రదేశ్